సామాన్యుడు ఏదైనా పని కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళితే వేధింపులు మామూలుగా ఉండవు. నెలల తరబడి తిప్పించుకుంటారు. కానీ అవే ఆఫీసుల్లో పలుకుబడి గలవారికి చట్టవిరుద్ధమైన పనులు, నిబంధనలకు విరుద్ధంగా ఉండే పనులు కూడా తేలిగ్గా అయిపోతాయి. నల్గొండ జిల్లాలోని ఓ గ్రామంలో గ్రామకంఠం భూముల్ని ఏకంగా 4 వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం ఇప్పుడు రచ్చరచ్చ అవుతోంది. అదేంటో చూద్దాం. గ్రామకంఠం భూములు అంటే గ్రామాలలో జనం నివసించేందుకు కేటాయించిన భూములు. ఈ భూముల్ని వారసత్వంగా అనుభవించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంతేకాని అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు. రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. కానీ గ్రామకంఠం భూములు అయితేనేం, ప్రభుత్వం భూములైతేనేం ఏవైనా డోంట్ కేర్ అంటున్నారు కొందరు కబ్జాదారులు. వారికి అధికారులు కూడా వంత పాడుతున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామ పరిధిలో ఉన్న వడ్డెరగూడెంలో ఇలా గ్రామకంఠం భూముల్ని అక్కడి ప్రజలకు తెలియకుండా 4 వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వడ్డెరగూడెంలో మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో 60 ఏళ్లుగా 111 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 6 దశాబ్దాలుగా వంశపారంపర్యంగా ఆ కుటుంబాలు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి. వారికి ఇటీవలే ఓ పిడుగులాంటి వార్త వినిపించింది. వారు నివాసముంటున్న స్థలం వేరే వాళ్ల పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని తెలిసి ఆందోళనకు గురయ్యారు. గ్రామకంఠం భూమి, అందులోనూ తాతల కాలం నుంచి ఉంటున్న భూమి, తమకు తెలియకుండా వేరొకరి పేరుపై ఎలా రిజిస్ట్రేషన్ అయింది అని ఆశ్చర్యపోయారు. రెవెన్యూ శాఖలోని కొందరు అవినీతి అధికారుల అండతో గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ జరిగింది. ఇప్పుడు వారు న్యాయం కోసం రోడ్డు మీదకొచ్చారు. కాలనీ 55 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఈ కాలనీలో 110 ఇండ్లు ఆ రోజులలోనే 110 ప్లాట్లు ఇచ్చిర్రు. ఆ తర్వాత ఈ ఉన్నటువంటి ఈ 323 సర్వే నెంబర్లో వేరే వ్యక్తులు వచ్చి పట్టాలు చేయించుకురు. కాబట్టి ఇది మేము నివసించే భూమిని, గ్రామకంఠంలో ఉన్నటువంటి భూమిని వేరే వ్యక్తులు చేయించుకున్నారు. కాబట్టి దాని మీద గట్టి చర్య తీసుకోవాలని మరి మీడియాని కూడా కోరుకుంటున్నాం. 8 ఎకరాల భూమిని 4 వ్యక్తులు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని తెలిసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలి అని స్థానిక అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అసలు గ్రామకంఠం భూములను వేరే వారికి ఎలా కట్టబెడతారు అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ కుటుంబాలన్నీ ప్రభుత్వ ఆఫీసులను ముట్టడిస్తాయి అని హెచ్చరిస్తున్నారు. మరి ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏంది, ఎంఆర్ఓ గారిని కూడా ఈరోజు మేము సందర్శించినాము. వాళ్ళు ఎట్లాంటి సందర్శన మాకు చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ లేదు. కలెక్టర్ దగ్గర కూడా మేము రేపు ప్రజావాణిలో ఉన్నది మండే రోజు, సోమవారం రోజు మీ ప్రజావాణి కూడా వెళ్తాము. దయచేసి మాకు ఈ ల్యాండ్ మాకు ఇప్పించే ఏర్పాటు చేయాలి. లేదనుకుంటే మేము తక్షణమే నగరికల్ మండలం నుంచి నోముల గ్రామం దాకా రోడ్డు బైఠాయించేసేస్తాము, ధర్నాలు చేస్తాము, రాస్తారోకలు చేస్తాము. భారీ ఎత్తున కలెక్టరేట్ కూడా ముట్టడిస్తాము. దయచేసి మాకు ఇప్పించాల్సిందే కోరుతున్నాము. అవినీతికి కేరాఫ్ గా రెవెన్యూ శాఖకు పేరుంది. ఇప్పుడు వడ్డెరగూడెంలో రెవెన్యూ శాఖలో అవినీతి జలగలు ఎలా విస్తరించాయో, ప్రజల్ని ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నాయో మరోసారి రుజువైందే.